బైక్ పై పురుటి నొప్పులతో ఆసుపత్రికి వెళ్లిన నిండు గర్భిణి బైక్ పై ప్రసవించిన ఘటన ఆదోనిలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఆదోని క్రాంతినగర్ కు చెందిన మహిళ లలితకు పురుటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో ఆటోలు లేకపోవడంతో బైక్ పై ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. కొంత దూరం వెళ్లగానే పురుటి నొప్పులు ఎక్కువగా కావడంతో బిడ్డ తల బయటకు వచ్చింది. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండడంతో సమీపంలో ఉన్న జనరల్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అప్రమత్తమైన వైద్యులు లలితను నార్మల్ డెలివరీ చేశారని, తనకి 2 కలవలు జన్మించారని తల్లి లలిత శుక్రవారం మీడియాతో తెలిపారు. అనంతరం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో స్పందించిన వైద్యులకు తల్లి లలిత ధన్యవాదాలు తెలిపింది. అనంతరం వైద్యులు జనరల్ హాస్పిటల్ నుండి ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రికి తల్లి బిడ్డలను పంపించారు. 7 నెలల్లో కాన్పు కావడంతో 2 కలవలను మెరుగైన వైద్యం కోసం వశి చైతన్య ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం 2 బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు సందీప్ తెలిపారు. వశి చైతన్య హాస్పిటల్లో చిన్నపిల్లల డాక్టర్గా పనిచేస్తున్నాను. బేబీ ఆఫ్ లలిత ట్విన్స్ బేబీస్ అండి. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బరువు తక్కువ ఉన్నాయని 1.2 kg ట్విన్ బేబీ, 2 ఫీమేల్ బేబీస్. ఫస్ట్ బేబీ వెయిట్ వచ్చేసి 1.2 kg, సెకండ్ బేబీ వెయిట్ కూడా 1.2. నార్మల్ డెలివరీ అయింది. ఎక్కువ ఆయాసం ఉందని మా దగ్గర అడ్మిట్ అయ్యారు. మొదటి బిడ్డ పర్లేదు, ఆయాసం నిదానమైంది, పర్లేదు, బాగానే ఉంది. రెండో బిడ్డ ఇంకా మిషన్ మీద ఉంది. ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది. యాక్చువల్లీ నిన్న పెయిన్స్ వచ్చినప్పుడు అంబులెన్స్ చాలా సార్లు ఫోన్ చేసాము. అంబులెన్స్ సరిగ్గా స్పందించలేదు. అసలు మా క్రాంతినగర్ నుంచి బయట రావడానికి చాలా ఇబ్బంది పడ్డాము. కాకపోతే అక్కడ అత్యవసర పరిస్థితుల్లో బైక్ ఉండడం వల్ల మా అన్నగారు బైక్ మీద తీసుకొచ్చారు. బాడీ పెయిన్స్, ఇంకా పాపకి నొప్పులు పెయిన్స్ ఎక్కువ రావడం వల్ల బ్రిడ్జి పైన ఉన్నప్పుడే నొప్పులు వచ్చేసాయి. పాపకు నొప్పులై డెలివరీ స్టార్ట్ అయిపోయి బైక్ మీదనే బేబీ హెడ్ బయటకు వచ్చేసింది. ముఖ్యంగా అక్కడ సర్కిల్, శ్రీనివాస భవన్ సర్కిల్ దగ్గర రోడ్డు వెడల్పోయే మార్గం చూడండి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకా ఆ టైంలోన మేము బండి తీసుకొని ఆ ఏరియా హాస్పిటల్లో రౌండ్ వేసుకొని రావాల్సిందే. బయట రావాలంటే, మన లేడీస్ హాస్పిటల్కి వెళ్ళాలంటే, మన కాన్పు హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడ్డాము. అప్పుడు ఆ పరిస్థితుల్లో ఎదురుగా హాస్పిటల్ ఉంది కాబట్టి అలా వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళగానే పాపం గవర్నమెంట్ హాస్పిటల్